నమస్తే అండి. టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు దొండకాయ 65 చూపించబోతున్నానండి. ఫంక్షన్ భోజనాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది కదా ఈ రెసిపీ. సేమ్ క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లోనే పక్కా రెసిపీ చూపించబోతున్నాను. క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ఇష్టపడతారు. పప్పుచారు, రసం, సాంబార్ లాంటి వాటితో సైడ్ డిష్ గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు అన్నంతో కాకపోయినా విడిగా స్నాక్స్ లా కూడా తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుందండి రెసిపీ. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను అరకిలో అంటే 500 గ్రాముల దొండకాయలు తీసుకుంటున్నాను. వీటిని ఇలా 4 భాగాలుగా చీలికలు చేసుకోండి. కావాలంటే వీటిని సన్నగా రౌండ్ చక్రాల్లో కూడా కట్ చేసుకోవచ్చు. కానీ అలా కట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చీలికల్లా కట్ చేస్తున్నాను. అన్ని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు అంటే 50 గ్రాముల శనగపిండి వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. ఇలా బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ రెండు వేయటం వల్ల 65 కి మంచి క్రంచీనెస్ వస్తుంది అనమాట. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి. వేసిన మసాలాలన్నీ కూడా పిండిలో చక్కగా మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం కూడా పిండి ముందు ఒకసారి ఇలా పొడి పొడిగా కలపండి. ఇలా పొడి పొడిగా కలపడం వల్ల పిండి అనేది దొండకాయల్లో ఉండే మాయిశ్చర్ ని చక్కగా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి. దొండకాయల్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతాయి అనమాట. అంతకంటే ఎక్కువ అయితే వేయద్దు. 65కి ఎప్పుడు కూడా పిండి పలచగా కలుపుకోకూడదండి. ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. దొండకాయ ముక్కలకి పిండి ఇలా చక్కగా కోట్ అయిపోతే చాలన్నమాట. ఇందులో నేను చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసానండి. నిజానికి ఫుడ్ కలర్ అనేది అవసరం లేదు. జస్ట్ క్యాటరింగ్ వాళ్ళు చేసే 65 లుక్ అండ్ ఫీల్ రావడం కోసం మాత్రమే వేసాను. నిజానికి ఫుడ్ కలర్స్ అంత మంచిది కాదు కాబట్టి ఇష్టపడిన వారు స్కిప్ చేసేసేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి మొత్తం దొండకాయ ముక్కలకి చక్కగా కోట్ అయిపోతే చాలు. ఇలా కలుపుకొని వీటిని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టేసేయొద్దండి. ఒక 2-3 నిమిషాలు అలా కొంచెం సెట్ అయిన తర్వాత గరిటెతో కలుపుతూ వేయించుకోండి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడతాయండి. దొండకాయ ముక్కలు పచ్చి వేసాం కదా, సో 10 నిమిషాల వరకు టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించండి. మీడియం ఫ్లేమ్ మీద అయితేనే దొండకాయ ముక్కలు లోపల వరకు చక్కగా మగ్గుతాయి అన్నమాట. గరిటెతో కలిపేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా వేగిన తర్వాత గట్టి పడిపోతాయి అనమాట. 10 నిమిషాల తర్వాత చూడండి, గరిటెతో కలిపేటప్పుడే మీకు తెలిసిపోతుంది క్రిస్పీగా వేగిపోయినాయి అని. కలర్ కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. సో ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసి వేయించేసుకోండి. ఇక్కడ నేను అరకిలో దొండకాయలు తీసుకున్నాను కాబట్టి 2 బ్యాచెస్ లో వేయించుకున్నాను. ఇలా దొండకాయ ముక్కలన్నీ వేయించేసుకున్న తర్వాత 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి క్రిస్పీగా వేయించుకొని దొండకాయ ముక్కల్లో వేసేసుకోండి. అలాగే 1/4 కప్పు జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. వీటిని కూడా గోల్డెన్ కలర్ లో వేయించుకొని మిక్సింగ్ బౌల్ లో వేసేసేయండి. అలాగే 7-8 పచ్చిమిర్చి చీలికలు, పిడికెడు కరివేపాకు కూడా వేయించుకొని దొండకాయ ముక్కల్లో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి. ఇంతేనండి, కరకరలాడే దొండకాయ 65 రెడీ అయిపోయింది. క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.